ఓం శాంతి. మురళీ డేట్ 5/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, సదా మేము సంగమయుగి బ్రాహ్మణులము అనే ఈ నశాలోనే ఉండండి. ఏ బాబానైతే అందరూ పిలుస్తున్నారో వారు మన సమ్ముఖంలో ఉన్నారు అని మనకు తెలుసు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి యోగము సరిగ్గా ఉంటుందో వారికి ఏ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి? జవాబు: సత్యయుగి కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మనము స్కూల్లో చదువుకుంటాము, ఆ తర్వాత రాజ్యం చేస్తాము అనే ఈ సాక్షాత్కారాలన్నీ మీరు ఎంతెంతగా సమీపంగా వస్తూ ఉంటారో అవి అంతంతగా కలుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధి యోగమైతే సరిగ్గా ఉంటుందో, ఎవరైతే తమ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారో వారికే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. పాట: ఓం నమ శివాయ. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఎటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవాలంటే దృష్టి ద్వారానే ఎవరినైనా శాంతపరచగలగాలి. పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడాలి. దానికోసము అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్: జ్ఞానము యొక్క సత్యమైన నశాలో ఉండేందుకు గుర్తు ఉండాలి, మేము సంగమయుగ వాసులము. ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది. మేము మా ఇంటికి వెళ్తున్నాము. శ్రీమతంపై సదా నడుస్తూ ఉండాలి. సాకులు ఏమీ చెప్పకూడదు. వరదానం: పరమాత్మ మిలనం ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన రెస్పాన్స్ను ప్రాప్తి చేసుకునే తండ్రి సమాన బహురూపీ భవ. ఏ విధంగా తండ్రి బహురూపియో క్షణంలో నిరాకారి నుండి ఆకారి వస్త్రాన్ని ధారణ చేస్తారో అలా మీరు కూడా ఈ మట్టి వస్త్రాన్ని వదిలి ఆకారి ఫరిస్తా డ్రెస్ను, మెరిసే డ్రెస్ను ధరించినట్లయితే సహజంగా మిలనం కూడా జరుగుతుంది. మరియు ఆత్మిక సంభాషణకు లభించిన స్పష్టమైన రెస్పాన్స్ అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ డ్రెస్ పాత ప్రపంచపు వృత్తి మరియు వైబ్రేషన్ల నుండి, మాయ యొక్క వాటర్ మరియు ఫైర్ నుండి ప్రూఫ్గా ఉంటుంది. ఇందులో మాయ జోక్యం చేసుకోలేదు. స్లోగన్: దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తుంది. అచ్చా. ఓం శాంతి.